హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్‌కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు నా కిచెన్‌లో అయితే నేను మైదా పిండి స్నాక్స్ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ మైదా పిండి, నువ్వులండి, సాల్ట్, ఎండుమిరపకాయలు, ఓమా ఇవండి వీటికి కావాల్సినవి. ముందుగా నేను ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. 1 ½ స్పూను ఓమ వేసుకున్నాను. ఒక 8 మిరపకాయలని, ఎండు మిరపకాయలని మిక్సీ పట్టి వేస్తున్నానండి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. కారం పొడి కంటే ఇలా చేసి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఉప్పు, కారము అన్నీ సమానంగా కలిసేలాగా కలుపుతున్నానండి దీన్ని. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఈ పిండి లూజ్‌గా ఉండకూడదు. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలండి. అలా చేస్తేనే మనకు చిప్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చాలా సేపు కలపాలండి. చివరగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుంటే పిండి ఇంకా చాలా మృదువుగా అవుతుంది. ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. చూడండి, పిండి తడంతా పీల్చుకొని గట్టిగా అయిపోయింది. సాఫ్ట్‌గా కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చిప్స్ చేస్తాను చూడండి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని నేను ఈ చపాతీని చాలా పల్చగా అంటే పల్చగా చేస్తున్నానండి. మందంగా ఉంటే మెత్తపడిపోతాయి. అందుకని పల్చగానే ఉండాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత చాకుతో మనకిష్టమున్న షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పీసులన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను నేను. నాలుగైదు చపాతీలు ఒకటేసారి చేసుకొని అన్నీ ఒకేసారి కూడా కాల్చుకోవచ్చండి. ఇవి ఎంబటెంబటే కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మరొక చపాతీని కూడా చేస్తున్నానండి. హాఫ్ కేజీ పిండి అయితే చాలా అవుతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకు కూడా ఈవినింగ్ టైమ్‌లో ఇయ్యడానికి వీలుగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది కూడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటున్నాను. వీటిని బాగా ఫుల్లులో పెట్టి వేంపకూడదండి. కొంచెం సిమ్‌లో పెట్టే వేంపుకోవాలి. అలా వేంపడం వల్లనే చాలా బాగా ఫ్రై అవుతాయి. వీటిని బాగా ముదురుగా కూడా వేంపకూడదు. చల్లారిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అయితాయి కాబట్టి మీడియంగానే వేంపుకోవాలి. ఇలా వేంపుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత కొంచెం రంగు మారుతాయి కాబట్టి.
చూడండి మైదా పిండితో స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. నేనైతే మా పిల్లలకి ఇలాగే చేసి పెట్టేదాన్ని. వేడివేడిగా మైదా పిండి స్నాక్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.